ఏంటి ఏంటేంటి? రాత్రి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను. మర్చిపోయావా? అప్పుడే? అంత ఇంపార్టెంట్ అయితే నువ్వే కాల్ చేయొచ్చుగా. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు? పప్పన్నం తింటావా? అవును, తప్పు నాదేలే. ఎక్కువ తిప్పించుకోకుండా ఐ లవ్ యూ చెప్పేశా. కరెక్ట్. ఒక్కసారి అడగగానే కిస్ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి అన్నీ కట్. ఓకే, అన్నీ కట్ అంటున్నాను. సరే. నిజంగా కట్టా? ఎగ్జామ్ త్వరగా ఫినిష్ చేసుకుని క్యాంటీన్ వెనక్కి వచ్చి ఎందుకు? అక్కడ చెప్తాను. అది నీకు సిగ్గులేదా? అవన్నీ నేను రాత్రి పోయాయి. అప్పుడే పనుంది. ఏం పని? అవన్నీ చెప్తే బాగుండదులే. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఏంటిది? ఎప్పుడు చాక్లెట్స్ తింటూనే ఉంటావా? ఐ లవ్ చాక్లెట్స్. ఐ హేట్ చాక్లెట్స్. చాక్లెట్స్తో నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం లేదు. సరే, నా కోసం ఒకటి తిను. వద్దు ఒకటి. వద్దు ప్లీజ్ వర్ష, వద్దు ప్లీజ్ తిను. ఒకటి. వర్ష, నాకు ఇష్టం లేదు. నేను చాక్లెట్ పెడితే పడేస్తావా? ఓకే. వద్దన్నాడుగా, వదిలే. పోనీ నేను ట్రై చేయనా? అది అది ఇస్ నాట్ ద రైట్ టైం. అబ్బా, బాగానే కంట్రోల్లో పెట్టు. ఏమిచ్చి కంట్రోల్ చేస్తున్నావో మాకు ఇస్తే మేము కూడా కంట్రోల్ ఉంటాగా పాప. అది అది వద్దు. అది 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 ప్లీజ్. అది 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 no, అది 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 no, please. వద్దు. అది 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 వదిలేయ్. వర్ష, వర్ష, are you okay? అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిందిరా, చెప్తున్నాను. అనుకోకుండా జరిగిందని. ఏమైందిరా? అరే చంపేసేలాగున్నాడు, చూసుకోండి. ఏసేంట్రా?
సార్ ఆపండి సార్ వాడిని. అది స్టాప్. ఐ సెడ్ స్టాప్. అది కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ రోజు మీ గొడవ వల్ల కాలేజీకి ఎంత లాస్ తెలుసా? ప్రాపర్టీ గురించి కాదు, బరువు గురించి మాట్లాడుతున్నాను. వీధి రౌడీలు కూడా ఇలా కొట్టుకోరు. వాట్ హ్యాపెండ్? హూ స్టార్టెడ్ ది ఫైట్? సార్ ఆదిత్య సార్. చెప్పు తీసుకుని కొడతాను. ఎవడ మొదలుపెట్టింది? సార్ వీడే వర్షతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను. సార్ అసలు వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఏంట ఆదిత్య? బిహేవ్ యువర్ సెల్ఫ్స్. వర్ష, ఏం జరిగింది? వర్ష, సోము నీతో మిస్బిహేవ్ చేశాడా? లేదు సార్. గొడవ జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ సార్. ఆ టైంలో నువ్వు ఆదిత్య అక్కడ ఏం చేస్తున్నారు? సో అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ యూ బోత్. అలాంటిది ఏం లేదు సార్. అది అండ్ మీ జస్ట్ ఫ్రెండ్స్. ఫిజిక్స్ పేపర్ డిస్కస్ చేస్తుంటే సోము వచ్చాడు. సమ్ డిస్కషన్ అబౌట్ ద ఫ్రెషర్స్ పార్టీ అండ్ సడన్లీ స్టార్ట్ ఫైటింగ్. అంతే సార్. మరి నీ డ్రెస్సు? వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను సార్. ఆ టైంలో జరిగింది. అది ఏ ఫైట్ స్టార్ట్ చేశాడా? అవును సార్. ఆదిత్య, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఈ రోజు నీ వల్ల ఒక అమ్మాయి నా ముందు గిల్టీగా నుంచోవాల్సి వచ్చింది. ఆదిత్య, stop. I'm talking to you. Stop. ఇక్కడేం చేస్తున్నావు? నా మూడ్ బాగాలేదు, ఫోన్ ఎత్తవేంటి? ఎత్తాలనిపించలేదు. సరే కాసేపు ఆడడం ఆపు, మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. అది ప్లీజ్. వర్ష ప్లీజ్, నా మూడ్ బాగాలేదు. మళ్ళీ నేనేమన్నా అని నువ్వు హర్ట్ అయ్యి నేను ఫీల్ అయ్యి వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. రేపు మాట్లాడదాం. 5 minutes, that's all I'm asking. దీంతో మాట్లాడుకో. Stop talking to me like that. I'm your girlfriend. మరి లోపల ఫ్రెండ్ అన్నావు. లోపల జరిగిన గొడవ గురించి don't blame me because it was your mistake. వాట్? Yes. వద్దు అంటున్నా. You picked up a fight with Somu. మ్యాటర్ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. హే, వాడిని కొట్టింది నీతో మిస్బిహేవ్ చేశానని. నేను చేసిన తప్పు వాడు చేసిన తప్పు కదా? తప్పే. మనం ఒక ప్రిన్సిపల్ ముందు ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు ఎదవం చేసావు? Don't shout, Adi. నేను సోము గురించి కంప్లైంట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేస్తున్నావో చెప్పేవాడు. మ్యాటర్ మా పేరెంట్స్ వరకు వెళ్ళేది. హే, కాలేజ్ సెంటర్లో నాకు ప్రపోజ్ చేసావు. మీ ఇంటి పోర్టుకోలో నీ కారణం నాతో. మన విషయం ప్రిన్సిపల్కి పేరెంట్స్కి తెలిస్తే ఏంటి? ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మన మ్యాటర్ నేను చెప్తే మా పేరెంట్స్ వింటారు. అదే ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ లా చెప్తే మన ప్రేమని ఎప్పటికీ తప్పుగానే చూస్తారు. ఇవన్నీ నువ్వు ఆలోచించు. బికాస్ కాన్సిక్వెన్సెస్ గురించి యూ డోంట్ కేర్. ఎస్, నేను ఇంతే. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. నీలా సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయడం, క్యాలిక్యులేటెడ్ గా లవ్ చేయడం నాకు చేత కాదు. హౌ డే యు సే దట్? నాది క్యాలిక్యులేటెడ్ లవ్వా? నౌ ఐ గెట్ ఇట్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం వాడు నన్ను టచ్ చేశాడని కాదు, ప్రిన్సిపల్ వాడి ముందు నీ ఈగో హర్ట్ చేశాడని. అందుకే నన్ను బ్లేమ్ చేస్తూ అనవసరంగా ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు. అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నానా? అంటే సోమునితో అలా బిహేవ్ చేయటం, నీ డ్రెస్ చింపడం
నీకోకేనా? అంతేలే, మొన్న అబ్బాయిని నీ వెంట పడితే నీకు సాటిస్ఫై అవుద్దన్నావు. ఇలా టచ్ చేస్తే కూడా నువ్వు వెంట పడితే అన్నాను, ఎవడు పడితే వాడనలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యు అది. ఆలోచించకుండా మాట వదిలేస్తావు. మాటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ మొదలు పెట్టావు, ఎక్కడి వరకు తీసుకొచ్చావు? ఐ హేట్ యు అది. యు ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. ఒక్క మాట తప్పుగా అంటేనే నీకు ఇంత కోపం వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు తప్పుగా టచ్ చేస్తే నాకెంత కోపం రావాలి? ఎస్, నేను తొందరగా ఆలోచిస్తాను, కానీ తప్పుగా కాదు. ఈరోజు నేను ఆలోచించాను కాబట్టి వద్దు వద్దని నాపాను. నువ్వే కావాలి కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఈరోజు గొడవ నేను స్టార్ట్ చేయలేదు వర్ష, కానీ నేనేం చేస్తాను. వాణ్ణి కొట్టింది నీ కోసం, హర్ట్ అయింది నీ వల్ల. నాది ఈగో కాదు వర్ష, ప్రేమ. ఆ విషయం ఇప్పుడు నీకు అర్థమైనా ఐ డోంట్ కేర్, బికాజ్ ఐఎమ్ డన్ ఫైటింగ్ విత్ యూ and for you. I'm breaking up with you, Asha. You don't deserve this. Nu chao. నచ్చిన అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఉండే ఆనందం కంటే అదే అమ్మాయి ఐ హేట్ యూ చెప్పినప్పుడు ఉండే బాధ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ బాధే మా మధ్య దూరం పెంచింది, నన్ను చాలా దూరం తీసుకొచ్చింది. ఒక్కోసారి అలారం క్లాక్లో మనం సెట్ చేసుకున్న టైమే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు సింపుల్గా రీసెట్ చేసి పడుకుంటాం. నేను చేసింది అదే. లైఫ్ నన్ను డిస్టర్బ్ చేసింది, నచ్చలా. సింపుల్గా రీసెట్ చేశా, ఫ్రెష్గా నిద్రలేచా. ఆ రోజు నుంచి ఫిక్స్, నేను వెళ్ళే చోటు నాకు నచ్చింది అయి ఉండాలి, నా చుట్టూ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి. ఛాలెంజ్ ఎలాంటిదైనా గెలిచి తీరాలి. గుర్తున్నాడుగా రవి, నా బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. కవిత, తను కవిత, మా హౌస్ ఓనర్ కూతురు అండ్ రవీస్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, ఫైనలీ మా బావగాడు ఒక అమ్మాయిని పడేసాడు. ఏంటి? ఆదిత్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందంటావా? ఐ హావ్ నో క్లూ. ఆల్ ద రిజల్ట్స్ సీల్డ్. ఏమో టెన్షన్ తో చచ్చిపోతున్నా నేనైతే. మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే రాజు గారు అక్కడ బెట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈయన పేరు సూరాజు, మా రూమ్మేట్. ముద్దుగా రాజుగారు అంటాం. ఈయన గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే మనం భీమవరం వెళ్ళాలి. లెఫ్ట్ రా. కాదు రైట్ రా. కాదు లెఫ్ట్. కాదా రైట్. లెఫ్ట్ అని 500 రా. రైట్ అని 1000. లెఫ్ట్ అని 5000 రా. ఎస్, చూసావారా సూర్యగాడ మజాక. దున్నపోత లెఫ్ట్ వెళ్తుందని చెప్పే కదరా. డబ్బులు ఇచ్చేయి. అది మన హిస్టరీ.